స్టూడెంట్ మనం ప్రాజెక్ట్ రివ్యూ ఇవ్వాలంటే డీటెయిల్గా స్టడీ చేస్తున్నాము స్టడీ చేసాము ఒక ప్రాజెక్ట్ అంటే ఎలా ఉంటుంది అంటే ప్రాజెక్ట్ రివ్యూ ఇచ్చేటప్పుడు మేజర్గా మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ కూడా కంపల్సరీగా మంచిగా నీట్గా చెప్పగలగాలి. ఏంటి అంటే డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ సిబిఆర్ మెథడ్ ఫర్ డిజైన్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్. సో సిబిఆర్ మెథడ్ని డిజైన్ చేస్తున్నాము, ఆ సిబిఆర్ మెథడ్ని స్టడీ చేస్తున్నాము యాజ్ పర్ డిజైన్ ఇన్ డిజైన్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్స్లో మనం సిబిఆర్ మెథడ్ని డిజైన్ చేస్తున్నాము అని చెప్పొచ్చు. ఇక్కడ స్టడీ మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే సిబిఆర్ మెథడ్ని స్టడీ చేయాలి అంటే టోటల్గా మనం ఫస్ట్ యాబ్స్ట్రాక్ట్ అనేది కంపల్సరీగా చూసుకోవాలండి. యాబ్స్ట్రాక్ట్ అనేది టోటల్ ప్రాజెక్ట్ మొత్తాన్ని అది మనకి చెప్తుంది. ఈ యాబ్స్ట్రాక్ట్లో చూసుకున్నట్లయితే యాజ్ పర్ ఐఆర్సీ రికమెండేషన్ కాలిఫోర్నియా బేరింగ్ రేషియో వాల్యూ సబ్గ్రేడ్కి మనం దేన్నైతే ఫ్లెక్సిబుల్ పేమెంట్స్లో యూజ్ చేస్తాము సబ్గ్రేడ్ని, ఆ సబ్గ్రేడ్కి కాలిఫోర్నియా బేరింగ్ రేషియోని మనం చేస్తున్నాము అని అర్థం. ఇక్కడ కాలిఫోర్నియా బేరింగ్ రేషియో అనేది ప్రతి ఒక్క సాయిల్కి కంపల్సరీగా ఏ ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ చేయాలి అన్నా మనం తారుతో చేసే ఏదైనా కానీ ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ చేయాలి అంటే ఈ సివిఆర్ వాల్యూ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఈ సబ్గ్రేడ్ రియాక్షన్ని మనం డిస్క్రైబ్ చేయడానికి ఆర్ డిటర్మైన్ చేయడానికి కూడా మేజర్గా సిబిఆర్ మెథడ్ని యూస్ చేస్తాము. ఈ సిబిఆర్ మెథడ్ని యూస్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సిబిఆర్ మెథడ్ని మాత్రమే యూస్ చేసుకొని ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ అనేవి డిజైన్ చేస్తున్నారు. ఇందులో అసలుకి మనం మేజర్గా ఈ యాబ్స్ట్రాక్ట్లో చూసుకున్నట్లయితే ముందే చెప్పేశాడు ఏంటంటే టోటల్ ప్రాజెక్ట్ మొత్తాన్ని యాబ్స్ట్రాక్ట్లో మనం అంటే యాబ్స్ట్రాక్ట్ చదువుకుంటే టోటల్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చెయ్యండి అన్నప్పుడు యాబ్స్ట్రాక్ట్ చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మన యాబ్స్ట్రాక్ట్లో చూసుకున్నట్లయితే సిబిఆర్ వాల్యూ చేయాలి అంటే సిబిఆర్ వాల్యూ అనేది డ్రై డెన్సిటీ, ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్, లిక్విడ్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్, ప్లాస్టిక్ ఇండెక్స్, టైప్ ఆఫ్ సాయిల్, పర్మియబిలిటీ ఆఫ్ సాయిల్ వీటన్నిటిని డిపెండ్ చేసుకొని సిబిఆర్ వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనేసి మనం చెప్పచ్చు. ఇంకోటి ఏంటి అంటే సాయిల్ కండిషన్ అంటే సాయిల్ సోక్డ్ అన్సోక్డ్ కండిషన్లో ఉందా కూడా మనం తీసుకొని వాల్యూ అనేది ఎఫెక్ట్ చేస్తుందని కూడా ఇక్కడ మనం దీంట్లోనే చెప్పాము అనేసి యాబ్స్ట్రాక్ట్లో చెప్తున్నాం అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఈ టెస్ట్లన్నీ మనం ల్యాబొరేటరీలో చేసాము అని చెప్పేసి యాబ్స్ట్రాక్ట్లో చెప్పేసాము అంటే టోటల్గా మనం ల్యాబొరేటరీలో చేసినట్లే అర్థం అనమాట. ఇందులో చూసుకున్నాము అంటే మేజర్గా సబ్గ్రేడ్ సాయిల్కి మనం చేస్తాము స్ట్రెంత్ కనుక్కోవడానికి ఈ సిబిఆర్ టెస్ట్ని చేస్తాము. నెక్స్ట్ అసలుకి స్ట్రెంత్ కనుక్కుంటాము. యాజ్ ఎ సేమ్ టైం పేమెంట్ థిక్నెస్ని మనం కన్సిడర్ చేసుకోవాలి అన్నా కూడా సిబిఆర్ వాల్యూ అనేది కంపల్సరీగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత టైం కన్జ్యూమింగ్ అవుతుంది సిబిఆర్ టెస్ట్ చేయడానికి, ఎంత లో కాస్ట్లో లెస్ టైం అనేది ఈజీగా పర్ఫామ్ చేయడానికి టెస్ట్ అనేది ఈజీగా డిటర్మైన్ చేసాము అని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం అనమాట. ఇంకోటి ఏంటి అంటే సిబిఆర్ వాల్యూ అనేది మనం ఇంకోటి సిబిఆర్ వాల్యూని డిఫరెంట్ శాంపిల్స్ని తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఆ డిఫరెంట్ శాంపిల్స్ని డిజైన్ పర్పస్కి ఎలాగ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అని కూడా ఇక్కడ ఈ టెస్ట్లో ఈ ప్రాజెక్ట్లో మనం మెన్షన్ చేసాము అని టోటల్గా యాబ్స్ట్రాక్ట్లో ఇచ్చేసాడు అనమాట. సో యాబ్స్ట్రాక్ట్ చదివినట్లయితే మనం మేజర్గా ప్రాజెక్ట్ గురించి చెప్పండి అనగానే యాబ్స్ట్రాక్ట్ చెప్పినట్లయితే సరిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే ఈ ఇంట్రడక్షన్లో టోటల్గా మనకి ఏంటి అంటే రోడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రోడ్స్కి సిబిఆర్ టెస్ట్ ఎందుకు చేయాలి, నెక్స్ట్ సిబిఆర్ టెస్ట్ చేస్తే మనకి ఏమేమి రిజల్ట్స్ వస్తాయి అనేవి మనం మేజర్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ అసలుకి హిస్టరీ ఆఫ్ రోడ్స్ అంటే రోడ్స్ యొక్క హిస్టరీని ఎలా చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే రోడ్స్కి ఏంటి టాప్ లేయరు, బేసు, సబ్ బేసు, నెక్స్ట్ అసలుకి సబ్గ్రేడ్ గురించి ఇక్కడ మేజర్గా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇందులో చూసామంటే రోడ్డు క్యాంబర్ని డిజైన్ చేయొచ్చు. యాజ్ ఎ సేమ్ టైము డిజైన్ ఆఫ్ డ్రైనేజ్ని కూడా డిజైన్ చేయడానికి కూడా ఈ సివిఆర్ టెస్ట్ని యూస్ చేసుకుంటాము అనేసి ఇక్కడ ఉన్నదనమాట. మేజర్గా ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ కాలిఫోర్నియా బేరింగ్ రేషియో గురించి చెప్పుకుంటాము. ఇందులో కూడా మీరు కాలిఫోర్నియా బేరింగ్ రేషియో ఎందుకు తీసుకుంటున్నాము, ఏంటి ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నాము అనేది కూడా మేజర్గా మెన్షన్ చేయండి. ఇంకోటి ఏంటంటే కాలిఫోర్నియా బేరింగ్ రేషియో టెస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఒక వీడియో అనేది నేను లింక్ అనేది షేర్ చేస్తాను. ఇందులో చూసుకున్నట్లయితే కాలిఫోర్నియా బేరింగ్ రేషియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట.
ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ చూసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కానీ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఓవర్ వ్యూగా చూసుకున్నట్లయితే తర్వాత డీటెయిల్డ్గా నిదానంగా మనకి ఈ ప్రాజెక్ట్ మీద ఒక అవగాహన వచ్చేస్తుంది. తర్వాత డీటెయిల్డ్గా ప్రాజెక్ట్ అనేది చదువుకోవాలి. ఇక్కడ టిపికల్ లేయర్స్ కూడా చూసుకున్నట్లయితే ఫ్లెక్సిబుల్ పేమెంట్స్కి మనం ఏ లేయర్స్ అనేది తీసుకుంటాము. మన క్వశ్చన్లు అడగచ్చు అనమాట. వాట్ ఈజ్ సీల్ కోడ్, వాట్ ఈజ్ స్టాక్ కోడ్, వాట్ ఈజ్ ప్రైమ్ కోడ్, ఇట్లా మనం సీల్ కోడ్ అంటే ఏంటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డయాగ్రామ్లోనే తెలిసిపోతుంది. ఈ నేచురల్గా సబ్గ్రేడ్ ఉంటుంది, సబ్గ్రేడ్ కాంపాక్టెడ్ సబ్గ్రేడ్ అంటే ఏంటి అంటే మనం న్యాచురల్గా ఉన్నదానికి పైన కూడా న్యాచురల్గానే ఉంటుంది, దాన్ని కొంచెం కాంపాక్ట్ చేసుకుంటాము ఈ 150 to 300 mmతో. సబ్ బేసు బైండర్ కోర్స్. ఇక్కడ బైండర్ కోర్స్కి మనకి సబ్ బేస్కి పైన ప్రైమ్ కోట్ అనేది వేసుకుంటాం. నెక్స్ట్ అసలుకి ఈ ప్రైమ్ కోట్ అంటే ఏంటి చూసుకున్నట్లయితే ప్రైమ్ కోట్ ఈజ్ అన్ అప్లికేషన్ లో విస్కస్ కట్ బ్యాక్ బిట్యుమెన్ టు అబ్జార్బెంట్ సర్ఫేస్ లైక్ గ్రాన్యులర్ బేసెస్. ఏంటి అంటే ఇక్కడ ఒక లో విస్కస్ కట్ బ్యాక్ బిట్యుమెన్ అని మనం ఇక్కడ అప్లై చేసుకుంటాము. ఇదేంటి అంటే 2 లేయర్స్ని బైండ్ చేసి అంటే బైండర్ కోర్స్ని బేస్ కోర్స్ని బైండ్ చేసి ఉంచడం కోసం మనం ఈ ప్రైమ్ కోడ్ని యూస్ చేస్తాం అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే వాయిస్ని తీసేయడం కోసం కూడా. నెక్స్ట్ అసలుకి వాటర్ టైట్ సర్ఫేస్ని ఫామ్ చేయడం కోసం కూడా బేస్ కోర్స్ పైన మనం బైండర్ కోర్స్కి బేస్ కోర్స్కి పైన ప్రైమ్ కోటింగ్ అనేది ఒక చిన్న కోటింగ్ అనమాట. ఇదేంటి అంటే జస్ట్ మనం సపోజ్ మనం గోడలకి కోటింగ్ వేస్తాం కదా, ఫస్ట్ ఒక చిన్న కోటింగ్ వేస్తామా, అలా ఒక కోటింగ్ మాత్రమే. ఇది ఒక ఇంత థిక్నెస్ అలాగే ఏమో జస్ట్ ఒక కోటింగ్ మాత్రమే. నెక్స్ట్ అసలుకి ట్యాగ్ కోట్ కూడా వేసుకుంటాం. ఈ ట్యాగ్ కోట్ అంటే ఏంటి అంటే ఇది మనం యాస్పాల్ట్ని లైట్గా ఒక అప్లై చేసాము అంటే ఒక ఎమల్షన్ని వాటర్లోనే అది డైల్యూట్ అయిపోతుంది అనమాట. అంటే ఇది 2 లేయర్స్ని కూడా బైండర్ కోర్స్ని నెక్స్ట్ అసలుకి దానిపైన సర్ఫేస్ కోర్స్ని రెండింటిని పట్టుకొని ఉంచుతాను అనమాట. ఇది కూడా ఇంకోటి ఏంటి అంటే ఇది కంపల్సరీ కొంచెం థిన్గా ఉండాలి, తక్కువగా ఉండాలి, కానీ యూనిఫామ్గా ఈ ట్యాగ్ కోట్ అనేది స్ప్రెడ్ అయి ఉండాలి. నెక్స్ట్ అసలుకి యాస్ఫాల్ట్ అనేది ట్యాగ్ కోట్గా మనం యూస్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఇది వెరీ ఫాస్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. మనకి ట్యాగ్ కోట్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ట్యాగ్ కోట్ అనేది వెరీ ఫాస్ట్గా సెటిల్ డౌన్ అయిపోతుంది. సీల్ కోట్ వచ్చేసరికి సీల్ కోట్ ఏంటి అంటే ఇంకా పైన ఇంకా ఆ కోట్ వేస్తే ఇంకా సీల్ అయిపోయినట్టు. అలా వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ కూడా. నెక్స్ట్ అసలుకి మనకి స్కిడ్డింగ్ అనేది వాటర్ ప్రూఫ్ తీసుకున్నామంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది, పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా సీల్ కోట్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి మేజర్గా రెసిస్టెన్స్ అనేది వాటర్ రెసిస్టింగ్ అంటే వాటర్ అనేది అక్కడ నిలబడకుండా పక్కకి వెళ్ళిపోవడానికి సీల్ కోట్ వేస్తే. ఇంకోటి ఏంటి అంటే స్కిడ్డింగ్ అనేది జరగకుండా ఇది మనకి కొంతవరకు ఆపుతుంది అనమాట. సర్ఫేస్ కోర్స్ వచ్చేసరికి ఈ సర్ఫేస్ కోర్స్ చూసినామంటే ఈ బైండర్ కోర్సు, సర్ఫేస్ కోర్సు, బేస్ కోర్సు, సబ్ బేస్ కోర్సు, సబ్ గ్రేడ్, ఇవన్నీ ఏంటి అంటే లేయర్స్ అనమాట. ఈ లేయర్స్ కూడా డీటెయిల్గా ఒకసారి మీరు చదవండి. ఇంకోటి ఏంటంటే సబ్ గ్రేడ్ అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన సిబిఆర్ టెస్ట్ ఎక్కువగా చేసేది సబ్ గ్రేడ్కి మాత్రమే కాబట్టి. టిపికల్ లేయర్స్ ఏంటి అంటే సీల్ కోట్, ట్యాగ్ కోట్, ప్రైమ్ కోట్ మాత్రమే. ఇవి టిపికల్ లేయర్స్ అంటాం. ఇవి కాకుండా మిగిలిన ఏంటి అంటే కోర్సెస్ అనమాట. అవి ఏంటి అంటే కోర్సెస్ అంటే సమ్ థిక్నెస్ అనేది ఇక్కడ కంపల్సరీగా ప్రొవైడెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా లిటరేచర్ రివ్యూ వచ్చేసరికి లిటరేచర్ రివ్యూ చూసుకున్నట్లయితే మనం ఎక్కడెక్కడ నుంచి కన్సిడర్ చేసుకున్నాము. లిటరేచర్ అంటే మనం ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఏ రిఫరెన్సెస్ నుంచి కన్సిడర్ చేసుకున్నాము. ఈ లిటరేచర్ రివ్యూ చదువుకున్నాము అంటే మేజర్గా మ్యాక్సిమం కవర్ అయిపోతుందండి ప్రాజెక్ట్ మొత్తం. ఏంటి అంటే ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్కి ఈ ప్రాజెక్టు ఫ్యూచర్గా ఎక్కడ యూస్ చేస్తుంది, నెక్స్ట్ ఫ్యూచర్గా ఎక్కడ మనకి మెన్షన్ చేస్తాము, అలాగా మనం చూసుకున్నామంటే ఆల్రెడీ ఒకసారి మిక్స్ డిజైన్ చేసాము అంటే మనం ఏమేమి చేస్తాము ఏంటి అవన్నీ కూడా ఇందులోనే ఉంటుంది. ఇందులో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి, ఏంటి అంటే ఈ ఫ్లెక్సిబుల్ లిటరేచర్ రివ్యూ మేజర్గా చూసుకున్నట్లయితే
ఈ ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ మీద సిబిఆర్ మెథడ్ యూస్ చేసుకొని ఎవరెవరు వర్కౌట్ చేశారు, దానికి వర్కౌట్ చేస్తే వాళ్ళకి ఎట్లాంటి పరిణామాలు వచ్చినాయి మొత్తం కూడా మనకి లిటరేచర్ రివ్యూలో చూసుకుంటామండి. లిటరేచర్ రివ్యూ కూడా మేజర్గా చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ అసలుకి ఈ ప్రాజెక్ట్ మెటీరియల్స్ ఏంటి, మెథడాలజీ మనం ఎటువంటి మెటీరియల్స్ యూస్ చేసుకున్నాము, మెథడాలజీ ఏంటి అని. ఇందులో మేజర్గా మనం సాయిలే కదా మేజర్గా మన ఈ ప్రాజెక్ట్ మొత్తంలో మనం యూస్ చేసేది సాయిల్ని మాత్రమే. సాయిల్ని కూడా టెస్ట్లు డిఫరెంట్ సాయిల్కి సంబంధించిన డిఫరెంట్ టెస్ట్లు అనేది మనం నిర్వహిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ హైవే ఏంటి అంటే మనం మేజర్గా హైవే పేవ్మెంట్స్లో థిక్నెస్ అనేది కంపల్సరీ సఫిషియంట్ థిక్నెస్ అనేది కంపల్సరీగా కావాలండి. ఈ సఫిషియంట్ థిక్నెస్ ఎంత థిక్నెస్ కావాలి ఏంటి మనం చూసుకున్నది ఏంటి ఎలా అలా చూసుకోవడానికి మేజర్గా మనం ఇక్కడ చేసేది ఓన్లీ టెస్ట్లే కాబట్టి టెస్ట్లు అన్నీ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్క టెస్ట్ని నేర్చుకొని ఉండండి. ఇంకోటి నేర్చుకొని అంటే ఒక టెస్ట్ని ఎలా పర్ఫామ్ చేశారు ఏంటి అనేది యూట్యూబ్ లింక్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ మీరు ఏ టెస్ట్ ఎలా పర్ఫామ్ చేశారు, నెక్స్ట్ అసలుకి టెస్ట్ని టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం. ఇంకోటి ఏంటి అంటే మన సిబిఆర్ టెస్ట్ చేయాలి అంటే ముందు కంపల్సరీగా కాంపాక్షన్ టెస్ట్ అనేది చేసి ఉండాలి, ఎంత పెనట్రేషన్ అనేది ఉండాలి. ఇలా కాంపాక్షన్ టెస్ట్ని కూడా మనం ఎలా యూస్ చేస్తామో సిబిఆర్లోకి ఇలా టోటల్గా డీటెయిల్స్ అనేవి మీరు కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకోటి ఏంటి అంటే ఇంప్రాపర్ డిజైన్ అనేది చేస్తే మనకి మేజర్గా ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే బస్సెస్ కానీ ఏవైనా కానీ రైడ్ అవుతున్నాయో ఆ టైంలో ఇట్ విల్ బీ వెరీ ఎఫెక్టివ్ అనమాట. మనకి ఈ చాప్టర్ మొత్తంలో మనం మేజర్గా ఈ చాప్టర్ అని కాదు ఈ ప్రాజెక్ట్ మొత్తంలో మనం మేజర్గా తెలుసుకోవాలి ఏంటంటే ఎంత లోడ్ని అది బేర్ చేయగలుగుతుంది. మ్యాక్సిమం అయితే ప్లేట్ లోడ్ టెస్ట్ కూడా చేసి కన్సిడర్ చేసుకొని చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే మనం సిబిఆర్ మెథడ్ మాత్రం తీసుకుంటున్నాం కాబట్టి సిబిఆర్ వాల్యూని మాత్రం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ప్లేట్ లోడ్ టెస్ట్ అనేది ఈ ప్రాజెక్ట్లో మనం చేయలేదు. కానీ ఎంత వాల్యూని ఇది బేర్ చేస్తుంది అనేది సిబిఆర్ టెస్ట్ యూస్ చేసుకునే మనం చెప్పాలన్నమాట. సిబిఆర్ టెస్ట్ని కన్సిడర్ చేసుకొని సఫిషియంట్ మనకి థిక్నెస్ అనేది వీల్ లోడ్ని స్ట్రెస్సెస్ని ఇది బేర్ చేస్తుంది. సబ్గ్రేడ్ వాల్యూ అనేది ఎంత థిక్నెస్ ఉంటే మనం వీల్ యొక్క లోడ్స్ని అది బేర్ చేస్తుంది. నెక్స్ట్ అసలుకి మనం ఇంకా ఏమేమి తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూసామంటే విత్ స్టాండ్ ఆల్ టైప్స్ ఆఫ్ సక్సెస్ ఇంపోజ్డ్ అపాన్ ఇట్స్ అంటే ఇది స్ట్రక్చరల్లీ స్ట్రాంగ్ ఉండాలి అంటే ఫ్లెక్సిబుల్ మెథడ్లో ఫ్లెక్సిబుల్ డిజైన్కి స్ట్రక్చరల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే సిబిఆర్ వాల్యూ మెథడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే కంపల్సరీగా వెహికల్స్ అనేవి నాయిస్ అనేది చేయకుండా ఉండాలంటే కొంచెం థిక్నెస్ ఎక్కువగా వేసుకుంటే అక్కడ మనకి ఉంటుంది. నెక్స్ట్ అదే డస్ట్ ప్రూఫ్ అయ్యి ఉండాలి అంటే ఎంత మనకి రెడ్యూస్ అవుతుంది, నెక్స్ట్ ఎంత వాల్యూ అనేది మనం ఎంత థిక్నెస్ వేసుకుంటే అది రెడ్యూస్ అవుతుంది. ఈ మొత్తం కూడా థిక్నెస్ మీదే మనకి మేజర్గా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ థిక్నెస్ ఆఫ్ ద పేవ్మెంట్ టోటల్గా అంటే ఈ థిక్నెస్ కింద మనం ఏమేమి కన్సిడర్ చేసుకోవచ్చు, బేసు, సబ్ బేసు, సాయిల్ ఇవన్నీ కూడా థిక్నెస్ కింద కదా కన్సిడర్ చేసుకునేది. ఈ థిక్నెస్ ప్రతి ఒక్కరు ఏ లేయరు ఎంతెంతలో ఎంత ఎంఎంలో వేయాలి, ఎంత డెప్త్లో వేయాలి థిక్నెస్, ఇవన్నీ కూడా మనం దీని ద్వారానే తెలుసుకుంటాం. టోటల్ థిక్నెస్ ఆఫ్ ద రోడ్ పేవ్మెంట్ అనేది ఫ్లెక్సిబుల్ పేవ్మెంట్ అనేది ఈ సిబిఆర్ వాల్యూని యూజ్ చేసుకొని సబ్గ్రేడ్ యొక్క సాయిల్ స్ట్రెంగ్త్ని సాయిల్ కండిషన్ని బట్టి మాత్రమే మనం వేసుకుంటాం. సో ఇక్కడ ఈ స్టడీ మొత్తంలో మనం ఏం చూసుకుంటామంటే ఇండియన్ స్టడీ 1987. సో మీరు ముందుగా ఏం చేస్తారు అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం ఈ ప్రాజెక్ట్ చదివే వాళ్ళు 1987 ఇండియన్ స్టాండర్డ్ IS 1987ని డౌన్లోడ్ చేసుకొని కానీ లేకపోతే ఎలాగైనా కానీ తీసుకొని ఆ కోడ్ బుక్ అనేది పార్ట్ 1 కోడ్ బుక్ అనేది కంపల్సరీగా చదవండి. ఇంకోటి ఏంటి అంటే
మనకి మేజర్గా ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ చేయాలంటే మోర్త్ ఉంటుంది. మోర్త్ అని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ హైవే సెక్షన్స్ అని మినిస్ట్రీ ఇది ఒక మినిస్ట్రీ అండి. వాళ్ళు మనకి గైడ్ లైన్స్ అనేవి చాలా ఈజీగా ఇస్తున్నాయి. ఎడిషన్స్ ఉంటాయి, వాళ్ళ ఎడిషన్స్. మోర్త్ బుక్ చదివి ఉండుంటే, లేకపోతే మోర్త్లో ఈ ఓన్లీ ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ గురించి, ఇది మోర్త్ మొత్తం హైవేస్ గురించే. సో మోర్త్లో ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ గురించి